నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన మిథ్యాబింబాలు ధారావాహిక నుండి 9వ భాగం వినేద్దామండి. సరిగ్గా 9 గంటలైంది. చారల పైజమా మీద గ్లాస్కో లాల్చీ వేసుకుని అంతకు గంట క్రితం నుంచి ఒకచోట కూర్చున్నవాడు కూర్చోకుండా తచ్చట్లాడుతున్న సుధాకర్ జైల్లో నుంచి బయటపడ్డట్టు తన గదిలో నుంచి బయటపడ్డాడు. చిన్నగా అతి సున్నితంగా వరండాలో నడుచుకుంటూ మైత్రేయి గది ముందు వాలాడు. తలుపు చిన్నగా తడుతూ మై ఊనా మై అన్నాడు. క్షణం నిశ్శబ్దం. మై నేను సుధాకర్ని మై. లోపల తలుపుకు దగ్గరవుతున్న అడుగుల సవ్వడి అతన్ని ఆకాశానికి బెత్తెడుగా తీసుకువెళ్ళింది. లోపల గడియ వేసి ఉన్న తలుపులు తెరుచుకున్నాయి. బెడ్రూమ్ ల్యాంపు వెలుగులో సాంబ్రాణి ధూపాల నడుమ అతడు ఉక్కిరి బిక్కిరవుతూ లోపల కాలు పెట్టాడు. తిరిగి గది తలుపులు చటుక్కుని మూసుకున్నాయి. ఆ తర్వాత గడియ కూడా పడింది. సరిగ్గా లంకడం చేయటం మొదలుపెట్టిన 3 వారాలకు మధుమూర్తి పచ్చం పుచ్చుకున్నాడు. 2 రోజులు కానీ కాస్త నీరసం తగ్గలేదు. అప్పుడు అతడు నీళ్ల వేడిని పరీక్షగా చూసి నిర్విణ్ణుడయ్యాడు. ఒక్కసారి నా కళ్ళల్లోకి చూడు నీలా అన్నాడు జాలిగా కాస్త ముందుకు వంగి. నిజం చెప్పు నీలా, నేను రోగంతో పడక వేయకముందు అన్నది నిజం కదూ అన్నాడు. అతడి చేతిని నెట్టేస్తూ చీర చెంగును నోటికి అడ్డం పెట్టుకుని తల వంచుకుని దగ్గు ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉక్కిరిబిక్కిరవసాగింది నీలవేణి. చటుక్కున్న మధుమూర్తి లేచి కూర్చున్నాడు. ఏమైంది నీలా, చెప్పవా? ఎందుకు ఆ దగ్గు? చెప్పు నీలవేణి, నువ్వు డాక్టర్కి ఎందుకు చూపించుకోలేదు ఎన్నాళ్ళ నుండి? ఎందుకు నీలో నువ్వే రోగాన్ని పెంచుకుంటున్నావు? చెప్పు వేణి అన్నాడు ఆవేశంగా. ఆమె అతడి కళ్ళల్లోకి చూసింది తీక్షణంగా. ఏం చెప్పమంటారు అంది రూక్షణ కంఠంతో. మీకేం పిచ్చక్కలేదు కదా, నేను ఇక ఒక్క క్షణం ఇక్కడ కూర్చోలేను, వెళ్ళిపోతున్నాను అంటూనే ఓలుస్తున్న భర్త ఆయన అక్కడ పెట్టి పక్క గదిలోకి వెళ్ళిపోయింది. ఆమె గుమ్మం దాటుతున్నప్పుడు ఏమాత్రం ఆపుకోవడానికి ప్రయత్నించని ఆమె దగ్గు అతన్ని వివసుని చేసింది. అతడి గుండె నలిపేసింది. దీనికంతటికీ బాధ్యుడు తాను. ఆనాడు తను చేసిన పనికి ఆమె జీవితంలో నైరాశ్యం ఏర్పడి ఉండొచ్చు. ఆమెలో ఇక బ్రతకాలనే ఆశ క్షీణించి ఉండొచ్చు. గడిచిన కొద్ది రోజుల నుండి చూస్తూ ఉంటే తనేదో పెద్ద పొరపాటు చేసినట్టుగానే బాధపడసాగాడు. చిన్నగా మైకంలో పడిపోతున్నట్టుగా వెనక్కి వాలిపోయాడు. కళ్ళు మూతలు పడ్డాయి. తను కాలు కింద పెట్టలేని స్థితికి వచ్చినప్పటి నుండి జరిగిన సంఘటనలు ఒక్కొక్కటే గుర్తురాసాగాయి. ఆ రోజు డాక్టర్ వచ్చాడు. డాక్టర్ ఎలా రాగలిగాడో తనకు అర్థమైనప్పుడు నీలవేణి మీద కోపం వచ్చింది. నువ్వు ఈ ఎండలో వెళ్ళి డాక్టర్ని పిలుచుకొచ్చావు కదూ అడిగాడు. అవును, లేకపోతే అవును, ఎందుకు పిలుచుకొచ్చావు కఠినంగా అన్నాడు. మీరు చచ్చిపోతారేమోనని ముఖం పక్కకు తిప్పుకునంది. నీలవేణి ఆ పక్క మీద చేతులు వెనక్కి పెట్టుకుని లేవబోయాడు. ఎందుకు అలా ఆవేశపడతారు? రోగం వచ్చిందంటే రోగం లేనప్పటికంటే చావుకు దగ్గరయ్యారన్నమాట. ఆ దారి నుండి చేతనేనంత పక్కకు లాక్కు వెళ్ళటం ఇతరుల వీధి అంది. నీతో నేను మాట్లాడలేను కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపో ముందు. నీలవేణి ముఖం మీద నవ్వు చెందింది. మీ మనసుకు కష్టం కలిగించడం దేనికి? అలాగే వెళ్ళిపోతాను, కానీ తర్వాత అరగంటకొచ్చి మందిస్తాను, బుద్ధిమంతుల్లా తాగి పడుకోండి అంది. ఛీ, సిగ్గులేని మనుషులతో మాట్లాడటం కూడా అంత వివేకం కాదు విసుక్కున్నాడు అతను. వెళ్లబోతున్నదల్లా నీలవేణి తలుపు దగ్గర ఆగి, అవును, మనకు ఏమాత్రం సిగ్గున్నా లోకం కంట్లో ఇంత కారం కొట్టి ఇలా ఈ ఇంట్లో ఉండగలిగే వాళ్ళమే కాదు అని పక్కున నవ్వి వెళ్ళిపోయింది. నీలవేణి అంటూ కసిగా పెద్దగా అరిచాడు. తర్వాత తనకు ఎప్పుడు నిద్ర పట్టిందో తనకే తెలీదు. అరగంట గడిచేటప్పటికి నీలవేణి చెప్పి వెళ్ళినట్లుగానే వచ్చి లేపటంతో ఉలిక్కిపడి లేచాడు. నేను ఈ మందు తాగను, నాకు ఇష్టం లేదు అన్నాడు. పోనీ మీకిష్టమైనది ఏమిటో చెప్పండి, చేస్తాను అంది. అదే, ఇంత విషయం ఇస్తే అది నా చేతులతోటే ఇవ్వవలసిన పరిస్థితి వస్తే నేను ముందు తాగిస్తాను అంది. నీలా ఆమె మాటలకు నీరసించిపోయాడు. నీలవేణితో తను తగులాడలేదు. మీరు తాగితే తాగండి, లేకపోతే తూముల పారబోయండి. మరొకరి కోసం నేనెందుకు పడాలి ఈ బాధంతా? నాకు మీరేమవుతారు? మీరు చస్తే నాకేం, బ్రతికితే నాకేం అంటూనే విసురుగా ఉన్నట్లుండి నేల మీద మందు గ్లాసు పెట్టేసి ఒడివడిగా వెళ్ళిపోయింది ఆ గదిలో నుంచి.
క్షణంలో ఆమె కంఠం ఎందుకు అలా మారిపోయిందో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. ఆమె వెళ్ళిన వైపే కొన్ని క్షణాలు చూస్తూ కూర్చుండిపోయి తర్వాత మందు గ్లాసు తీసుకుని గడగడా తాగేసి కళ్ళు మూసుకున్నాడు. నీలవేణి గెలిచింది అనుకున్నాడు. ఆమెకు తనలోని బలహీనతలు తెలుసు, తనను ఎలా దెబ్బ కొట్టాలో తెలుసు. తర్వాత 3 రోజుల వరకు తనకు స్మారకమే లేదు. అక్కడ ఏం జరుగుతున్నది తెలియదు. తనను కనిపెట్టుకుని ఒక అభాగిని అయిన స్త్రీ తనను అమిత ప్రేమతో చూసే ఆవిడ ఉన్నదని తనకు తెలియదు. తలంతా పోటుగా ఉంది. శరీరం అంతా నీరసంతో ఎక్కడో తేలిపోతున్నట్టుగా ఉంది. గుండెల మీద చేరిన బరువును పక్కకు తోసేస్తున్నట్టుగా అబ్బా అన్నాడు. ఆ శబ్దానికి ఒక మానవాకారం ఉలిక్కి పడ్డట్లు అనిపించింది. మరు క్షణంలోనే తన శరీరం తేలికైనట్లు అనిపించింది. ఎవరు? నీరసంగా అడిగాడు. నీలవేణిని. నీరసంగా ఉంది నీల. నోటి నుండి మాట కూడా రావటం లేదు. ఏవైనా మాట పూర్తి కాకముందే పెదవుల ముందు వెచ్చటి పానీయం ఉంది. అది తాగిన తర్వాత కాస్త ఊపికొచ్చింది. తను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో కాస్త తెలుసుకోగలిగాడు. పొద్దుపోలేదా నీలవేణి? ఇక పోయి పడుకోరాదా అన్నాడు జాలిగా. ఆమె చిన్నగా నవ్వుతూ, ఒక్క పొద్దేం కర్మ, మీకు తెలియకుండా ఇప్పటికి 2 రాత్రులు గడిచాయి, 2 సార్లు తెల్లవారింది అంది. నేను అబద్ధం చెప్పటం లేదండి. మీరు అనవసరంగా మాట్లాడబోకండి. మళ్ళీ నీరసం వచ్చాను. మెదలకుండా కళ్ళు మూసుకోండి. ఆకలైతే మాత్రం అడగండి, ఏమైనా ఇస్తాను అంటూనే పక్కనే చీర చెంగు పరుచుకొని పడుకోవటానికి ఆయత్తం సాగింది. అంటే తను 2 రోజులు అపస్మారక స్థితిలో పడి ఉన్నాడన్నమాట. తన ఊరికి ఇంత దూరాన నా అనేవాళ్ళు లేని ఈ ప్రదేశంలో చచ్చిపోతే ఏం కాను. ఒంటరిగా నీలవేణి ఎంత బెంబేరిపడి ఉండేది. నీకు భయం వేయలేదా నీలవేణి? దేనికి? ఆమె కంఠంలోని అమాయకత్వం జ్ఞానులకు కానీ అర్థం కాదేమోననిపించింది. నేను చచ్చిపోతే ఏం చేసేదానివి? అంత నీరసంలోనూ నవ్వుతూ అడిగాడు. ఒక్క క్షణం నిశ్శబ్దంతో బరువుగా గడిచిపోయింది. నీలవేణి భారమైన నిట్టూర్పు విడిచింది. నా 16వ ఏట మా అమ్మ చచ్చిపోయింది. మా నాన్న 2వ పెళ్లి చేసుకున్నాడు. ఏం చేశాను? మా నాన్న 2వ భార్య నన్ను రాచిరంపాన పెట్టి మీ ఊరి ముసలి రామనాథం మాస్టర్కి 3వ భార్యగా కూర్చోపెట్టినప్పుడు ఏం చేశాను? ఆయన చచ్చిపోయాడు. అన్ని బంధాలు తెంచుకుని స్వేచ్ఛగా ఎగిరిపోతూ ఉంటే అడ్డుపడి గాలం వేసి మీరు లాక్కొస్తే ఏం చేశాను అని చిన్నగా నవ్వింది. తడబడిన గొంతు సరిచేసుకుంటూ, నీలా నిన్ను అర్థం చేసుకున్నాను అనుకోవటం అంతా భ్రమే. నిన్ను నేను అర్థం చేసుకోలేను అని గొణిగాడు. ఎందుకొచ్చిన వెర్రి కవిత్వం అది? 2 రోజులు బట్టి కళ్ళల్లో ఒత్తులు వేసుకుని కూర్చున్న నా మీద కాస్త జాలి చూపించినా సంతోషించి ఉండేదాన్ని. పోనీయండి, ఈ వ్యర్థ ప్రసంగాలను కట్టిపెట్టి కళ్ళు మూసుకొని పడుకోండి అని పక్కున నవ్వి అటు తిరిగి పడుకుంది. ఒక్కొక్క క్షణంలో అతనికి అనిపిస్తూ ఉంటుంది, నీలవేణికి మానవులకు ఉండే గుండె లేదేమోనని, ఆమె అన్నిటికీ అతీతురాలేమోనని. నిశితంగా పరీక్షిస్తే ఆమె దేవతా స్వరూపిణిలా కనపడుతోంది. ఆమె తనకు అర్థం కాదు. ఆ తర్వాత 4 రోజులకు కాబోలు తనకు తెలిసింది తను బాధపడుతున్నది టైఫాయిడ్తోనని. అప్పటికే పూర్తిగా నీరసించిపోయాడు. శరీరం అంతా కృషించిపోయింది. అహర్నిశలు తనకు సేవలు చేస్తున్న నీలవేణిని ఉద్దేశించి, ఇవి నాకు ఆఖరి రోజుల్లా అనిపిస్తుంది నీలవేణి అన్నాడు. ఏం ఏ రాత్రైనా దేవత కల్లో కనపడి చెప్పిందా? ఆహా, అది కాదు, నాలో నాకే అలాంటి భావన కలుగుతోంది. అయితే మీరేం దిగులు పడకండి. మానవుడు అనుకున్నవి ఏమీ సామాన్యంగా జరగవు. అలా అవటం మొదలు పెడితే దేవుడే అసమర్థుడవుతాడు. ఎవరి కోరిక తీర్చలేక ఆయనకే ఆత్మహత్య చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మీకేం భయం లేదు. నేను చచ్చిపోతాను అనుకుంటూ కూర్చోండి, 4 రోజుల్లో లేచి గుమ్మటంలా తిరుగుతారు. ఆమె మాటలకు అంత నీరసంలోనూ నవ్వాడు. ఆమె దగ్గరలో కనుక కూర్చునుంటే ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని నిమరాలనిపించింది. ఇప్పటికే తను పూర్తిగా ఓడిపోయాడు. నీలవేణి తనలో కరడు కట్టుకుపోయిన భావాలను తీయని చూపులు చేష్టలతో కరిగించి వేస్తుంది. నీలా, ఒక్క క్షణం ఇలా దగ్గరగా వచ్చి కూర్చో అన్నాడు. ఆమె మెదలకుండా వచ్చి కూర్చుంది. కన్నార్పకుండా ఆమె ముఖంలోకి చూస్తూ కూర్చుండిపోయాడు. లేచి ఆవేశంగా ఆమెను గుండెకు హత్తుకుని, నీలా, నువ్వు నా దానివి, నా సౌభాగ్యానివి, నా సర్వస్వానివి అని చెప్పాలనిపించింది. ఎందుకలా చూస్తున్నారు అంది నీలవేణి. నా చేతులతో నీ ముఖానికి కుంకుమ పెట్టాలని ఉంది నీలా అన్నాడు తీయగా తేనెలా కరిగిపోతూ.
నీలవేణి చటుక్కున పక్కకు జరిగింది. చి, సిగ్గులేదు? నా ముఖానికి కుంకుమ పెడతారా మీరు? హవ్వా అంటూనే నోరు నొక్కుని విసురుగా లేచి ఆ గదిలో నుంచి వెళ్ళిపోయింది. మధుమూర్తి ముఖం నల్లబడిపోయింది. క్షణంలో తిరిగి శరీరాన్నంతా నీరసం ఆవరించింది. నీలవేణి భర్తృవిహీన. ఆమె జీవితానికి ఒక వెలిగే లేదా? ఆమె జీవితం ఎందుకిలా మూడుమారిపోవాలి? తనను తాను ప్రశ్నించుకున్నాడు. తనలో తాను తర్కించుకున్నాడు. ఒకనాడు ఆనందంగా, ఆరోగ్యంగా త్రుళ్ళిపడే నీలవేణి కళ్ల ముందు తళుక్కున మెరిసింది. కానీ ఆమెలో ఆనాటి రూపం లేదు ఇప్పుడు. ఆనాటి అందం ఈనాడు లేదు. నవ్వులో మెరుపు లేదు. అసలు ఆనాటి నీలవేణి ఈనాడు లేదు. ఎన్నడూ ఆ నీలవేణి చచ్చిపోయింది. ఆమెలోని ఆ మార్పుకి బాధ్యులు ఎవరో గుర్తుకొచ్చినప్పుడు పాతాళంలోకి పడిపోతున్నట్లే విలవిల్లాడిపోయాడు. తనే కారణం. నీలవేణి కృషించిపోవటానికి, జీవితం మీదే నిరాశ ప్రబలటానికి కారణం తను శాంతి కోసం ఇలా బయలుదేరాడు. శాంతి అన్వేషణలోనే జీవితం చాలిద్దామనుకున్నాడు. కానీ జరిగిందేంటి? శాంతి లభించకపోగా అశాంతిని విడనాడే పోరాటంలో పరాజితుడై తనకు శాంతిని ప్రసాదించదలుచుకున్న స్త్రీని కూడా నిర్లక్ష్యం చేసి వేదన అనుభవిస్తున్నాడు. అతడి జ్ఞాననేత్రం ఆ క్షణంలో ఎవరో తెరిచినట్లే అనిపించగా తాను ఏ శాంతి కోసమైతే ఇన్నాళ్ల నుండి అన్వేషిస్తున్నాడో ఆ శాంతి నీలవేణిలో మూర్తీభవించి ఉందనిపించింది. తన భవిష్యత్ జీవితం అంతా ఆమె సాహచర్యంలో ప్రశాంతిగా గడిచిపోగలదనిపించింది. తను నిజంగా క్షమించలేని ఆలస్యం చేశాడు. మధుమూర్తి వడివడిగా పక్క మీద నుండి లేచాడు. ఆ క్షణంలో అతడు ఎలాంటి నిస్సత్తువ అనుభవించలేదు. దృఢంగా, బలంగా నీలవేణి గదిలోకి అడుగులు వేశాడు. నీలవేణిని అక్కున చేర్చుకుని వెలుగునిస్తున్న దీపాన్ని చేజేతుల దూరంగా నెట్టేశాను. దానికి నువ్వెలాంటి శిక్ష విధించినా అనుభవించేందుకు సిద్ధంగా ఉన్నాను. నువ్వే గెలిచావు నీలవేణి అని చెప్పాలి. తన మనసులోని ఆవేదనంతా వెళ్ళగక్కాలనిపించింది. దాదాపు 20 దినాలకు పైబడి కాలు పెట్టని ఆ గదిలో తిరిగి తొలిసారిగా ఊచలాగా ఊగిపోతూ నిలబడి కళ్లను సూదుల్లా నలువైపులా గుచ్చిగుచ్చి చూడసాగాడు. పక్క తలుపు తెరుచుకుని మధుమూర్తి హడావుడికి బయటకొచ్చిన నీలవేణి ఎముకలగూడిలా ఉన్న అతని ఆకారాన్ని చూసింది. మీరెందుకు వచ్చారు ఇక్కడికి? మీరు పడితే ఏం కావాలి? ఏ కాలో చెయ్య విరగ్గొట్టుకొని ఎవరి ప్రాణానికి పడి ఏడుద్దామనుకుంటున్నారు? పెద్దగా కోపంతో అరిచింది. నీలవేణి క్షణం క్రితం వరకు ఉండి బయటకొచ్చిన ఆమె గదిలోకి తెరిచిన తలుపుల గుండా చూసి ఉలిక్కిపడ్డాడు మధుమూర్తి. అతడి తల తిరిగిపోసాగింది. మనిషి ఆవేశంతో మెలికలు తిరిగిపోసాగాడు. అతడిలో ఆ దృశ్యం క్రోధాన్ని రెచ్చగొట్టగా పిడికిలు బిగుసుకుపోయింది. అతడు సర్వం మర్చిపోయాడు. తనక్కడికొచ్చిన ఉద్దేశాన్నే మర్చిపోయాడు. ఆ గదిలోని దృశ్యానికి అతడు పిచ్చివాడైపోయి జుట్టును చేత్తో పీక్కుంటూ నీలవేణి అని గర్జించాడు. ఏమిటిది? ఏమిటా గదిలో నీలవేణి? నువ్వు అక్కడ ఈ క్షణం వరకు ఉండి చేసిన పని ఏమిటి అని అరిచాడు. అతడి కంఠానికి నీలవేణి విలవిల్లాడిపోతూ చటుక్కున ఆ గదివైపు పరిగెత్తి తత్తరపడుతూ తలుపులు మోయబోయింది. అతడు ఆమె ఉద్దేశాన్ని క్షణంలో పసిగట్టి బక్క కోపంతో పరిగెత్తుకు వెళ్లి తలుపులు బార్లా తెరిచాడు. నీలవేణి ముఖం తెల్లబడిపోయింది. ఆమె తలెత్తుకోలేకపోయింది. తడబడుతూ ఏదో చెప్పబోయేలోగానే ఇది ఎన్నాళ్ళ నుండి జరుగుతుంది నీలవేణి? ముందు చెప్పు అన్నాడు ఆవేశంగా 2 అడుగులు వేసి. ఆమె క్షణంలో చూపు మార్చింది. చెప్తాను, ఒక్క క్షణం ఆగండి అంటూ అతన్ని తప్పుకుని ఆ గదిలోకి వెళ్ళి తను చేసుకున్న నెత్తుడు చారలతో కూడిన వమనం మీద బిందెడు నీళ్లు చటుక్కున గుమ్మరించేసి మధుమూర్తి దగ్గరకొస్తూ, ఏముందక్కడ? పగటిపూట కూడా కలవరించే వాళ్ళని చూస్తే ఈ నీలవేణికి మహాభయం బాబు అని పక్కున నవ్వి ముందుకు పడిన సన్నని జడని విసురుగా వెనక్కి వేసుకుని తల ఎగరేస్తూ మధుమూర్తి ముఖంలోకి చూసింది. ఆ రోజు ఉదయం జమీందారు గారు లేస్తూనే ఒళ్లంతా నొప్పులుగా ఉండటంతో మైత్రిని రమ్మని కబురు చేశారు. ఆయన ఎందుకు అపరిమితంగా బాధపడుతున్నారు. వీపంతా నొప్పి పుడుతోంది, మంటలు రేగుతున్నట్టుగా ఉంది. మైత్రి గదిలోకి వచ్చి బాధపడుతున్న తండ్రిని చూసి ఆదుర్దాగా, ఏమిటి నాన్న, ఏమైంది అంది. వీపంతా ఎందుకో మంటగా ఉందమ్మా, సుధాకర్ని పిలుచుకురా చూస్తాడు. సుధాకర్ పేరు వినగానే ఆమెకు అమితమైన నవ్వు వచ్చింది. ఎందుకు మైత్రేయి అలా నవ్వుతావు? కాస్త త్వరగా పిలువమ్మా, నేను ఈ బాధ భరించలేకుండా ఉన్నాను. ఆయన ఆ కంఠం వినగానే మైత్రేయి ముఖం నల్లబడిపోయింది. నిజంగా అంత బాధగా ఉందా నాన్న? బావ లేడు నాన్న, రాత్రే వెళ్ళిపోయాడు ఇక్కడి నుంచి
అంటూ తడబడుతూ చెప్పింది. వెళ్ళిపోయాడా? ఎక్కడికి? ఆదుర్దాగానే ముందుకు లేచారు జమీందారు గారు. అది వెళ్ళిపోవటం కాదు నాన్న, పారిపోయాడు. రాత్రి బావ భార్య వచ్చింది. మైత్రేయి! ఆయన అరుపుకి ఆ హాలే దద్దరిల్లింది. ఏమన్నావు? సుధాకర్కి పెళ్ళయిందా? అవును నాన్న, పెళ్ళే కాదు, బావ కొద్ది రోజుల్లో తండ్రి కూడా కాబోతున్నాడు. మైత్రేయి ముఖం పక్కకు తిప్పుకొని చెప్పింది. రాత్రి సంఘటన కళ్ళ ముందు ఒక్కసారి తళుక్కున మెరిసింది. తనతో కులాసాగా గడపొచ్చని ఆకాశ సౌధాలు నిర్మించుకుంటూ బహు హుషారుగా వచ్చాడు తన గదిలోకి. కానీ అక్కడ శ్యామలుంటుందని కల్లో కూడా అనుకోలేదు. శ్యామలను చూస్తూనే నోటి వెంట మాట పెగలేదు. తన పక్క గదిలో నిలబడి అంతా చూస్తోంది. ఏదో మాట్లాడబోతున్న శ్యామల నోరును చటుక్కున మూశాడతను. తనకు బావ మాటలు స్పష్టంగా వినపడ్డాయి. ఇక్కడకు నువ్వెలా దాపరించావు? అయితే ఇది నువ్వు మైత్రేయి కలిసి పనిన పన్నాగం అన్నమాట. ఇక పద, వెంటనే వెళ్ళిపోదాం. మామయ్యకు ఈ విషయం తెలిసిందో నన్ను కాకిని కాల్చినట్లు తుపాకీ పెట్టి కాల్చేస్తాడు. ఆ మాటలు గుర్తుకు రాగా మైత్రేయి ముఖం మీద మరొకసారి నవ్వు ఊగికింది. అంతే, తెల్లవారేటప్పటికి ఇద్దరూ మాధవాపురం నుండి మాయమయ్యారు. మైత్రేయి మాటలు వింటూనే జమీందారు గారు నీరసించిపోయారు. ఆయన ముఖం నల్లబడిపోయింది. సిగ్గుతో కూడిన భావనలు ఆవరించగా శారీరకమైన బాధను మర్చిపోయి చేతుల్లో ముఖాన్ని దాచుకున్నాడు. తన సుధాకర్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. తన కూతుర్ని ఇచ్చి అల్లుడిగా చేసుకుందామనుకున్నాడు. ఒక విధంగా అలా చెయ్యటంతో తన మాట వినని సారథి మీద కసి తీర్చుకుందాం అనుకున్నాడు. కానీ ఏమైంది? క్షణం కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించింది. తన ఆశా సౌధాలన్నీ వరుసగా పేక మేడల్లా కూలిపోసాగాయి. అంతేకాకుండా తను సారథి మీద వేసిన అపవాదుకు ఈనాడు సుధాకర్ చేసిన పనికి ఏదో సామ్యం ఉన్నట్లు అనిపించగా ఎవరో గుండెల మీద కత్తితో పొడిచినట్లే గీలగిలలాడిపోయారు. తను సారథి మీద కొట్టాలనుకున్న దెబ్బ తనకే తగిలింది. కుంచుకుపోతూ విపరీతమైన వేదనతో నీరసించిపోయాడు. మరు క్షణంలోనే వీపు మీద కాలుతున్న పెనం పెట్టినట్లుగా పేలిపోతున్న మంటలతో తనను తానే మర్చిపోయారు. జీవించటం ఎంత దుర్భరం! ఏం చేయాలో తోచలేదు. బిక్కు బిక్కుమంటూ ఎవరో అల్పుని చేతిలో ఓడిపోయినట్లుగా సిగ్గుపడుతూ కూతురి మొహంలోకి చూశారు. తన చేతుల్లో పెరిగి పెద్దదైన మైత్రేయికే తన ద్రోహం తలపెట్టాడు. ఆమె నిర్మించుకున్న ఆనందమయపు హర్మ్యాలన్నింటినీ ఏ చేతులతో పెంచాడో ఆ చేతులతోనే కూల్చివేశాడు. తన స్వార్థం కోసం ఏ తండ్రి కూతురికి తలపెట్టలేనటువంటి ద్రోహం చేశాడు. అమ్మా మైత్రేయి, బాధగా ఉందమ్మా. నేను భరించలేనమ్మా ఈ మంటలను. నా శరీరంలో ఈ బాధ జ్వాలలే రేకెత్తుతోంది. రాత్రి నుండి వీపంతా నొప్పిగా ఉంది. అదే పోతుందిలే అని ఊరుకున్నాను. కానీ తెల్లవారేటప్పటికి మరింత ఎక్కువైపోయింది. ఇప్పుడు వీపంతా మంటలు పుడుతోందమ్మా. ఏది నాన్న, నన్ను చూడనయ్యి. జమీందారు గారి మీదుగా వేసుకున్న పట్టు శాలువాను పక్కకు తీశారు. మైత్రేయి ముందుకు వంగి చూసింది. వీపు మీద కుడివైపుగా ఎర్రగా గుండ్రంగా కంది ఉంది. నాన్న, అక్కడ ఎర్రగా కంది ఉంది. నిజమా తల్లి? ఆదుర్దాగా అడిగిన ఆయన కంఠం క్షణంలోనే నీరసించిపోయింది. నిజంగానే ఎర్రగా కంది ఉందా తల్లి? సరిగ్గా చూడమ్మా, ఆత్రంగా అడిగారు. నిజంగా నాన్న, ఏమైనా కుట్టిందేమో అంది. ఆయన నోటి వెంట మాట పెగలేదు. కంఠం నుండి భారమైన నిట్టూర్పులు, కనుల వెంట నీరు. మైత్రేయికి అయోమయమైపోయింది. కాస్త కందిన దానికి తండ్రి ఎందుకు అంతగా బాధపడుతున్నాడో ఆమెకు అర్థమే అవలేదు. తండ్రి కన్నీటిని చూసి తాను వెక్కి వెక్కి ఏడవసాగింది. ఏమైంది నాన్న? ఎందుకంతగా బాధపడుతున్నావు? చెప్పు నాన్న. అమ్మా చిట్టి తల్లి, మైత్రేయి, ఇలా రా తల్లి. ఒక్కసారి నా ఒళ్ళో తల పెట్టుకు పడుకో తల్లి. ఈ పాపిష్టి వాడి ఒళ్ళో కాసేపు పడుకో అమ్మా. చిన్న పిల్లవాడిలా ఏడవసాగాడు. మైత్రేయి ఆయన మాటలకు మరింతగా భయపడిపోయింది. ఏమిటి నాన్న, చెప్పు, ఏమైంది? నాకు భయంగా ఉంది నాన్న. ఆమె గొంతు జీరబోయింది. భయంతో ముడుచుకుపోసాగింది. తన ఒడిలో ఏడుస్తూ పడుకున్న కూతురి ముఖంలోకి చూస్తూ, నేను పాపిష్టివాణ్ణి తల్లి. నా పాపమే నా ఈ బాధకు కారణం. అయిపోయిందమ్మా. ఇక నా జీవితం గంటల్లో పడింది తల్లి. బావురుమన్నారు జమీందారు గారు. మైత్రేయి ఉలిక్కిపడి లేచి కూర్చుంటూ, ఏమిటి నాన్న, ఏమన్నావు? ఏం జరిగిందో చెప్పు నాన్న అంది కన్నీరు వరదలై పారుతూ ఉండగా. ఏం చెప్పమంటావమ్మా?
ఒకనాడు మా నాన్న ఎలా మరణించాడో, మా నాన్న ఎలా మరణించాడో నేను అలాగే మరణించబోతున్నానమ్మా. అలా కందిందంటే సామాన్యం కాదు తల్లి, అది రాచపుండు. ఇక కొద్ది గంటలే తల్లి నా జీవితం. నాన్నా, మైత్రేయి తల తిరిగిపోసాగింది. తల్లి లేకపోయినా తల్లి కంటే మిన్నగా పెంచిన తండ్రి కూడా లేకుండా జీవితాన్ని ఊహించుకోలేదు. ప్రపంచమే అంధకార బంధనమై అంతా శూన్యమైపోతున్నట్లుగా అనిపించగా తండ్రిని మరింతగా కౌగులించుకొని విలపించసాగింది. తన తండ్రి మరణించడానికి వీల్లేదు. అమ్మా, కాస్త శారదకి కబురు పెట్టమ్మా. నేను చావు బతుకుల మధ్య ఉన్నానని కబురు చెయ్యమ్మా. పాలిపోయిన ఆయన ముఖాన్ని మైత్రేయి చూడలేకపోయింది. అక్కర్లేదు నాన్న, పట్నం వెళ్దాం పద, టాంగా సిద్ధం చేయిస్తాను అంది దృఢంగా లేచి నిలబడుతూ. ఆయన శుష్కహాసం చేశారు. మనం అక్కడికి వెళ్ళేటప్పటికి బహుశా డాక్టర్లకు మిగిలేది నా శరీరమే తల్లి. పర్వాలేదమ్మా, శారదకి కబురు పంపు. ఆమె అంత దుఃఖంలోనూ బాధలోనూ సారథి మాట పదే పదే వినటానికి అసహ్యపడసాగింది. తండ్రి అంతగా బాధపడుతున్నా, మరణవేదన అనుభవిస్తున్నా సారథిని పిలవటానికి ఎంతగా వ్యతిరేకిస్తుందో అర్థం చేసుకున్న జమీందార్ గారి హృదయం తెలిసి తెలియని ముగ్ధ అయిన తన కూతురి మీద జాలితో నిండిపోయింది. తను చేసిన పాపానికి చిహ్నంగా భారమైన నిట్టూర్పులు విడవసాగారు. నన్ను చంపేస్తున్నాయి తల్లి ఈ పోట్లు అంటూ. నేను కబురంపిన ఆయన రారు నాన్న. అసలేమైనా చెప్పటానికి ఆయన ఇంట్లోనే ఉంటాడా? 24 గంటలు ఆ గూడెంలోనే పడి ఉండే ఆయనకు కబురు చేయాలంటే ఆయన సంగతి తెలిసి నాకు అసహ్యంగా ఉంది అంది ముఖం చిట్లించుకుంటూ. జమీందారు గారు ఆతృత పడుతున్నట్లుగా ముందుకు వంగి, ఇంకా గూడెంలో కలరా తగ్గనే లేదా అమ్మా? ఇప్పటికే కనీసం 10-15 మంది చచ్చిపోయి ఉంటారని విన్నాను. అంతేకాదు, అక్కడ శారదే గనక లేకపోయినట్లయితే ఆ చావులకు లెక్కే ఉండేది కాదని కూడా విన్నాను అన్నారు. ఉలిక్కి పడింది మైత్రేయి. అవునమ్మా, కొద్ది రోజుల నుండి గూడెంలో ఏమీ బాగాలేదుట. సారథి అహర్నిశలు అక్కడే ఉండి రోగులకు సేవలు చేస్తున్నాడట. నాకు మొన్ననే తెలిసిందమ్మా. ఈ ఊరికి జమీందారుగా నేను చేయలేని సహాయాన్ని సారథి ప్రజలకు చేస్తున్నాడని తెలిసింది. ఆయన ఇప్పటి బాధలో పూర్వపు సంఘటనలన్నీ మర్చిపోయాడు. తను బ్రతకగలిగితే సారథి వల్లనే బ్రతకాలి. పో అమ్మా, క్షణాల మీద రమ్మన్నమని కబురు చెయ్యమ్మా. తను రాకపోతే చచ్చిపోతానని చెప్పు తల్లి అన్నారు. తప్పదంటావా నాన్న? కంఠం తగ్గించి అంది. ఆమె ప్రవర్తనకు జమీందారు గారికి విసుగు కలిగింది. ప్రాణం మీద తీపి ఆయనను ఆదుర్దాపరిచింది, త్వరపెట్టింది. మీ నాన్న బ్రతికుండాలనుకుంటే నీ పంతాలను ఉద్దేశాలను దూరంగా పెట్టి సారథిని పిలువు మైత్రేయి అన్నారు గంభీరంగా. ఆయన కంఠానికి విభ్రాంతి చెందింది మైత్రేయి. క్షణంలో దుఃఖం పొర్లుకొచ్చింది. గిరుక్కును తిరిగి బయటకొచ్చేసింది. తన తండ్రికి వైద్యుడిగా సారథిని పిలవటంలో తప్పే ఉంది? అంతగా బాధపడుతున్న తండ్రి కోరికను, అవసరాన్ని నిర్లక్ష్యం చేయటం దేనికి? కరీం పెద్దగా అరిచింది. కరీంను పంపి సారథిని తీసుకుని తిరిగొచ్చే టాంకా కోసం ఎదురు చూస్తూ వరండాలో స్తంభం పట్టుకుని శిలాప్రతిమలా నిల్చుండిపోయింది మైత్రేయి. ప్రతి క్షణం లోపల నుండి వినపడుతున్న తండ్రి మూలుగు ఆమెను చిత్రహింసలు పెడుతోంది. సారథిని పిలవటానికి అంతగా బాధపడుతున్న తన తండ్రి ముందు ఎంత సిగ్గు లేకుండా ప్రవర్తించింది. అసలు అతని పేరు వినటానికే తనకెందుకు అసహ్యం వేస్తున్నది. ఆనాడు తనను రమ్మనమని వేడుకున్నవాడు తనని అంతగా నిర్లక్ష్యం చేస్తాడా, అవమానం చేస్తాడా? అలాంటిదేది తన గృహంలో జరగదంటూ మరీ చెప్పి గూడెంలో కలరా వల్లనే ఆ రోజు అన్న ప్రకారం ఉండలేకపోయాడేమో. తను ఉండలేనప్పుడు గోవిందునైనా ఉంచచ్చు కదా, అది వీలు పడలేదేమో. ఆహా కాదు, అదంతా నిర్లక్ష్యం. కాదు, అప్పటికి కలరా, అక్కడ కలరా ఉందో లేక లక్ష్మి దగ్గర? నాన్న అనటం చాలా రోజుల నుంచి కలరా గూడెంలో వ్యాపించి ఉందని. చీకట్లు కమ్ముతున్న ప్రపంచమంతా గిర్రున బండి చక్రంలో తిరగసాగింది మైత్రేయి కళ్ళ ముందు. నిలబడలేకపోయింది. తెలియని అసక్తత పాదాలను చుట్టివేస్తూ ఉండగా కూలపడిపోయింది. అమ్మా మైత్రేయి! జమీందారు గారి దీనమైన గొంతు. మైత్రేయి లేచి నిలబడి చిన్నగా లోపలికి నడిచింది. కాసిని మంచినీళ్ళు తెచ్చిపెట్టమ్మా అన్నారాయన. ఈలోగా ఈ దుర్వార్త విని వృద్ధ మేనేజరు రాజశేఖరం కూడా హడావుడి పడుతూ అక్కడికొచ్చాడు. మైత్రేయి నీళ్లు పెట్టి తండ్రి ముఖం కడిగింది.
ఆ నీరే ఆయన ఆదుర్దాగా తాగబోతూ ఉంటే, "వద్దు నాన్న, జ్వరం కూడా బాగా ఉంది, వేడి నీళ్లు పెట్టిస్తున్నాను, ఒక్క క్షణం ఆగు" అంది. "ఇంకా ఏమైనా? కొన్ని గంటల జీవితమేనమ్మా నాకు మిగిలింది, లాభం లేదమ్మా" నీరసించిన గొంతుకుతో అన్నారు. మైత్రేయి విలవిల్లాడింది ఆయన మాటలకు. వాకిట్లో టాంగా వచ్చి ఆగిన శబ్దమైంది. ఆమె కాళ్ళు వణకసాగాయి. సారథి ఎదుట తనెలా నిలబడగలదు? ఎలా మాట్లాడగలదు? కరీం లోపలికొచ్చాడు. "ఏదో అర్జెంట్ కేసు ఒకటి చూస్తున్నారట, 1 గంట వరకు రాలేనన్నారు. అంత అర్జెంట్ అయితే మిమ్మల్ని అక్కడికి రమ్మన్నారు బాబు." ఆ మాటకు మైత్రేయి ముఖంలో రక్తం గడ్డకట్టుకుపోయింది. సమ్మెటతో ఎవరో నెత్తిన బాదినట్లు అనిపించగా ప్రాణం పోయినట్లే గిలగిల్లాడింది. మరు క్షణంలోనే ఆమె ముఖం జేపురించింది. పిడికిలు బిగించి, "డాక్టర్ సారథి?" కసిగా అనుకుంది. అప్పటికే జమీందారు గారు తన ముఖాన్ని 2 చేతుల్లోనూ దాచుకుని ముందుకు వంగిపోయారు. శాంతి నిలయం ముందు టాంగా దిగిన జమీందారు గారిని ఒకవైపు మేనేజర్, మరొకవైపు మైత్రేయి పట్టుకుని లోపలికి నడిపించసాగారు. ఆ క్షణంలో మైత్రేయి ముఖం ఎవరో నల్లటి మసి పూసినట్టే ఉంది. క్షణానికి పెదిమల కోపంతోనూ అసహాయతతోనూ వణుకుతున్నాయి. ఈ రోజున ఎలాంటి అవమానాన్ని భరించవలసిన స్థితి ఏర్పడింది. ముగ్గురు మెట్లెక్కారు. ముందుగా కరీం లోపలికి పరిగెత్తాడు. అంతవరకు అతి నిశ్శబ్దంగా ఉన్న ఆ పరిసరాల్లో ఒక్కసారిగా కొన్ని గొంతుకులు గొల్లుమన్నాయి. తర్వాత కొద్ది క్షణాల్లోనే పక్క గదిలో నుండి ముడుచుకుపోయిన ముఖంతో చెమట బిందువులు తుడుచుకుంటూ బయటకొచ్చిన సారథి జమీందారు గారిని చూస్తూనే తడబడి 2 చేతులు జోడించి, "క్షమించాలి" అన్నాడు. అంటూనే ముందుకొచ్చి మైత్రేయి పట్టుకున్న వైపు జమీందారు గారి చేతిని పట్టుకుంటూ, "నువ్వుండు మైత్రేయి" అన్నాడు. ఆమె విదిలించినట్లుగా చేతులు వదిలేసి పక్కకు జరిగింది. జమీందారు గారు ఆయాసపడుతూ ఏదో చెప్పబోయారు. "మీరు మాట్లాడకండి, ఆయాసం వస్తుంది. అసలు టాంగా రాగానే నాకెందుకు కబురు చేయలేదు? మైత్రేయి స్ట్రెచర్ పంపేవాణ్ణి" అన్నాడు. మైత్రేయి మాట్లాడలేదు. అంతా ఖాళీ బెడ్ ఉన్న గదిలో కాలు పెట్టారు. జమీందారు గారిని మంచం మీద పడుకోబెట్టిన తర్వాత సారథి ఆయన మంచం పక్కకు కుర్చీ లాక్కుని ఆయన ముఖంలోకి దీక్షగా చూస్తూ, "చెప్పండి" అన్నాడు. జమీందార్ కంట్లో గిర్రున నీరు తిరిగింది. "సారథి, నా వీపు మీద రాచపుండు మొదలైంది. నా శరీరాన్ని తొలిచేస్తోంది. ఆ బాధను నేను భరించలేకుండా ఉన్నాను" ఆయాసపడుతూ అన్నారు. "ఎక్కడా?" లేచి నిలబడుతూ అడిగాడు సారథి. దాన్ని పరీక్షించి మిగతా విషయాలు కనుక్కునేటప్పటికి 10 నిమిషాలు పట్టింది. "వెంటనే ఆపరేషన్ చేయాలి" అన్నాడు వెనక్కు తిరుగుతూ. అప్పటి వరకు మైత్రేయి తలుపు దగ్గర మౌనంగా నిలబడి ఉంది. సారథి మాట వింటూనే కలవరపడుతూ, "వద్దు వద్దు, ఆపరేషన్ చేయొద్దు. అది తగ్గేందుకు ఇంకేమైనా మందుంటే చూడండి" అంది ఓ అడుగు ముందుకు వేసి. ఒక్కసారి జమీందారు గారు, సారథి మైత్రేయి వైపు చూశారు. ఆమెలోని బాధను వేదనను చూసి నీరైపోయాడు సారథి. అనునయంగా ఆమె వైపే చూస్తూ, "భయం లేదు మైత్రేయి, చాలా తేలిగ్గా అయ్యే ఆపరేషన్. అందున అది ఆపరేషన్ అవ్వకుండా తగ్గటమో కష్టమే" అన్నాడు. "ఏవైనా సరే వద్దు, నేను చూడలేను." "మైత్రేయి, కాస్త సారథి చెప్పిన మాట వినమ్మా. అతడు మన శ్రేయోభిలాషి. ఏది ఉత్తమమో అదే చేస్తాడు" అన్నారు జమీందారు గారు. ఆయన కంఠానికి మాటలకు ఇద్దరు ఉలిక్కిపడ్డారు. జమీందారు గారి మాటలు అలా ఉన్నాయో? ఇద్దరిలోనూ అలాంటి ప్రశ్న ఒక్క క్షణం ఊవెత్తిగా లేచి చల్లారిపోయింది. మైత్రేయి పూర్వకాలంలో ఏవో మందులిచ్చి తగ్గకపోగా నానాయాతన పడేవారు. కానీ ఈనాడు ఇది ఏమంత భయంకరమైన వ్యాధి కాదు. నూతన విధానాలతో ఎక్కువ మంది కోలుకుంటున్నారు కూడా చెప్పాడు. కానీ ఆమె మాట పూర్తి కాకముందే, "సారథి, నీ ఇష్టం వచ్చింది చేయగాని నేను ఈ బాధ భరించలేను. రంపం పెట్టి కోస్తున్నట్లు ఈ బాధను భరించలేకపోతున్నాను. నీ ఇష్టం, డాక్టర్గా నువ్వేం చేసినా సరే నేను ఆమోదిస్తున్నాను కానీ" అన్నారు ఆలస్యాన్ని భరించలేనట్లు విసుగ్గా. తండ్రి ముఖంలోకి దీక్షగా చూసి ఆమె బయటకు వచ్చేసింది. సారథి కూడా ఆపరేషన్ థియేటర్లో అన్ని సమకూర్చమని నందగోపాల్ని పిలిచి చెప్పాడు. తను వెళ్ళి కావలసిన మందులన్నీ త్వరగా ఆ గదిలో సమకూర్చుకోసాగాడు. తన గదిలో నుండి బయటకొస్తూ ఉండగా వరండాలో వాకిటి వద్ద నిలబడి కన్నీరు కారుస్తున్న మైత్రిని చూసి కరిగిపోతూ, "నేను రాలేకపోయినందుకు నన్ను అపార్థం చేసుకోవద్దు మైత్రేయి. నేను రాకుండా మీ మనసులు కష్టపెట్టినా ఇక్కడ ఆ రోగిని రక్షించలేకపోయాను. కొద్ది క్షణాల క్రితమే ఆ అభాగ్యుడు మరణించాడు."
అతని భార్య తల్లి ఎంత హృదయ విదారకంగా విలపిస్తున్నారో చూడు అన్నాడు. వెళ్ళండి, నాకేమి చెప్పొద్దు అంది ముఖం పక్కకు తిప్పుకుంటూ. అతను వెళ్ళబోతున్న వాడల్లా ఒక్క క్షణం ఆగి, నన్ను ఎంతగా అసహ్యించుకున్నా నేనెప్పుడూ మీ శ్రేయోభిలాషినే అంటూనే పరిగెడుతున్నట్లుగా ముందుకు అడుగులు వేస్తూ ఎదురొచ్చిన పనివాడితో కమలను పిలిచి మైత్రిని పైకి తీసుకువెళ్ళమని చెప్పు అన్నాడు. జమీందారు గారిని స్ట్రెచ్చర్ మీద తీసుకొచ్చి ఆపరేషన్ టేబుల్ మీద పడుకోబెట్టారు. ఆయన్ను ఆపరేషన్ బల్ల మీద పడుకోబెట్టిన పావు గంటకు గాని పరికరాలన్నీ సమకూర్చుకునే పని పూర్తి కాలేదు. మీరు కాసేపు కళ్ళు మూసుకొని బాధను ఓర్చుకోవాలి. ఒక్క పావు గంటే, అంతకంటే ఎక్కువ పట్టదు అన్నాడు సారథి. మత్తిస్తావా సారథి? నేనే బాధను భరించలేకపోతున్నాను జమీందారు గారు గోణిగారు. దీనికి మత్తు ఇవ్వటానికి వీల్లేదు, ఇవ్వను. తర్వాత దాని నుండి తప్పుకోవటం ఒక్కొక్కసారి కష్టమవుతుంది అన్నాడు. సరే నీ ఇష్టం అన్నారాయన మూలుగుతూ బాధను బెగబట్టి. సారథి తెల్లని గ్లౌజ్ తోడుకున్న చేతిలోకి తళతళ మెరిసే కత్తి తీసుకున్నాడు. ఆ ఆసుపత్రిలో ఇంకా పక్క గదిలో అంత క్రితమే మరణించిన వ్యక్తి తాలూకు ఆప్తులు ఏడుస్తూనే ఉన్నారు. మైత్రేయిని కమల ఎంతగా బ్రతిమాలినా పైకి వెళ్ళనేలేదు. సారథి జమీందారు గారి వీపు మీద ఎర్రగా కాలిపోయినట్లుగా కందిపోయిన ప్రదేశంలో కత్తి పెట్టి నొక్కబోయాడు. జమీందారు గారు ఉన్నట్లుండి, ఆగు సారథి, ఒక్క క్షణం ఆగు అన్నారు. ఆయన మాటలకు ఉలిక్కిపడి కత్తి పైకెత్తి వింతగా ఆయన ముఖంలోకి చూశాడు. ఆయన ముఖం పూర్తిగా పాలిపోయింది. కళ్ళ వెంట అశ్రువులు ఏకధారగా కారుతున్నాయి. కనురెప్పలు బరువును మోయలేనట్లు పదే పదే వాలిపోతున్నాయి. ఆపరేషన్ అయిన తర్వాత అయినా ఇది పూర్తిగా తగ్గిపోతుందంటావా సారథి? నేను బ్రతుకుతానంటావా? జాలిగా కంపిత కంఠంతో అడిగారు. మీకు ఎలాంటి అనుమానమూ వద్దు. 1-2 రోజుల్లోనే మీరు పూర్వంలాగా తిరగగలుగుతారు అన్నాడు గంభీరంగా. ఏమో, నిరాశాపూరితంగా నిట్టూర్పు విడుస్తూ నిర్లిప్తంగా అన్నారాయన. సారథి, ఒక్కసారి నువ్వు ఆపరేషన్ చేయటం మొదలు పెట్టబోయే ముందు మైత్రేయితో మాట్లాడాలి. అనుజ్ఞ ఇవ్వు. ఆ మాటలు ఎక్కడో లోతైన బావిలో నుండి మాట్లాడినట్టు నిస్సారంగా ఉన్నాయి. చిత్తుగా ఓడిపోయిన వాడిలా మాట్లాడారు. అన్నీ సమకూర్చాను, ఆలస్యం దేనికి? 1 గంట తర్వాత ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. అది కాదు సారథి, ఒక్క నిమిషం కాస్త ఒత్తి పలుకుతూ అన్నారు. మైత్రేయితో ఈ సమయంలో మాట్లాడేదేమిటి? ఈ విషయంలో తనను గాని ఈయన అనుమానించడం లేదు కదా? ఆ సందేహం కలిగినప్పుడు సారథి ముఖం నల్లబడిపోయింది. మరు క్షణంలోనే కంపరమెత్తినట్లుగా అటు ఇటు కదులుతూ, క్షమించాలి, నా మీద మీకేమైనా అనుమానం లేదు కదా? అలాంటి అనుమానం ఏమైనా ఉంటే మీరు పట్నంలో మరో డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు. అన్ని సదుపాయాలు నేను చేస్తాను అన్నాడు. ఆ మాటలకు జమీందారు గారు తనను ఎవరో కొరడాతో కొట్టినట్లే అనిపించగా వెలవెల్లాడిపోయారు. లేదు సారథి, లేదు. చచ్చిన పామును మరింత చంపబోకు. నువ్వు ఈ రోజున ఎన్ని చేసినా నాకు మరణం ఎలాగూ ఖాయమే. అది ఎన్నడో రాసింది. ఈ నా చివరి ఘడియల్లో కూడా నీ మీద నిందలు వేస్తానని, అనుమానం చెందుతానని, అవమానం చేస్తానని అనుకోబోకు అంటూనే 2 చేతుల్లోనూ ముఖం దాచుకుని, నువ్వు కాదు అనొద్దు సారథి, 2 నిమిషాలు నన్ను మైత్రితో మాట్లాడిని అని జాలిగా పలికారు. తను తొందరపడినందుకు నొచ్చుకున్నాడు. చేతిలోని కత్తిని ప్లేట్లో పెట్టి గ్లౌజులు తీసేస్తూ మీ ఇష్టం అంటూ బయటకు వచ్చేశాడు. తర్వాత నాన్నగారు పిలుస్తున్నారు అన్న కబురు వచ్చేటప్పటికి మైత్రేయి వలవలా ఏడుస్తూ లోపలికి పరిగెత్తింది. సారథి వాకిట్లో 5 నిమిషాలు ముళ్ల మీద నిలబడ్డట్టే సతమతమవసాగాడు. మనసు పరిపరి విధాల పోసాగింది. ఆపరేషన్ చేయబోయే ముందు అంత అత్యవసరంగా మైత్రేయితో మాట్లాడవలసిన మాటలేమిటి? ఆఖరికి 5 నిమిషాల తర్వాత కుంచుకుపోయిన ముఖంతో, చెంపలన్నీ కన్నీటితో వికృతమై ఉండగా బయటకొచ్చిన మైత్రేయిని చూసి కూడా అతడు అర్థం చేసుకోలేకపోయాడు. నందగోపాల్తో కలిసి లోపలికొచ్చిన సారథిని చూసి, కానీ సారథి, ఇక నేను మరణించినా బాధ లేదు, భయం లేదు. పాపం మనిషిని ఎన్నడూ నిలవనీయదు సారథి అన్నాడు. 9వ భాగం సమాప్తం. 10వ భాగంలో ఈ ధారావాహిక ముగింపును వినేద్దామండి. ప్రియ సఖులు, మీకు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.